ఇప్పుడు మనం మానిటర్ కోసం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇది ల్యాబ్ కేర్ అనమాట. లాస్ట్ టైం చూసినట్లయితే 20 ఇంచెస్ ఉండేది, ఇప్పుడు 24 ఇంచెస్ ఉండేది. ఇది కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల మేము ఇంకా బాగా చేయాలనుకున్నాం. సో విజువల్ కూడా మాకు కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఇది ఎలా ఉందో చూద్దామా ఓపెన్ చేసి. ఇదే మన ల్యాబ్ కేర్ మానిటర్ అనమాట. చూసారు కదా ఎంత స్లిమ్గా ఉందో. అండ్ ఇది చూసినప్పుడు నాకు మాత్రం స్టార్టింగ్లో ఒక యాపిల్ అనే ఫీలింగ్లో వచ్చింది, బట్ ఇది యాపిల్ అయితే కాదనమాట. హై లుక్లో వస్తుంది. అట్ ది సేమ్ టైం దీని యొక్క కెపాసిటీ, దీని యొక్క పాసిబిలిటీ ఏంటంటే మీరు ఇటువైపు నుంచి చూసినా సరే మీకు దీని మంచిది ఏంటంటే ఎల్ఈడి మోడల్ అనమాట. వీటికి పిక్చర్ చూసినట్లయితే మీరు స్ట్రైట్ చూసినా మాత్రం కాదు, మీరు అటు నుంచి చూసిన ఇటు నుంచి చూసినా క్లియర్. అండ్ మన ఎడిటింగ్లో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి మన మానిటర్ అనమాట. అఫ్కోర్స్ సిస్టమ్ CPU అంతే మనకి మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మెయిన్ ఫ్యాక్టర్. కాకపోతే మానిటర్ ఎందుకు మెయిన్ ఫ్యాక్టర్ అనేది నేను చెప్తున్నానంటే, కలరింగ్ అనేది ఏదైనా మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదైనా మనం న్యాచురల్గా కనబడాలంటే మనకి మానిటర్లో అనేది కనబడుతుంది అనమాట. అఫ్కోర్స్ ఇది కొన్ని ల్యాప్టాప్లో మీరు ఎడిట్ చేసినప్పుడు చూస్తూ ఉంటారు, కొన్ని అటు ఇటు లైటింగ్ అదే. సో బట్ ఇది మాత్రం మనకి అలాంటిదైతే జరగదు, ఎందుకంటే మీరు చూసిన వీడియోలు అన్నీ కూడా సేమ్ కంపెనీతో చేసాం అనమాట. సేమ్ మానిటర్ అనమాట. బట్ దీనికన్నా కొన్ని అడ్వాన్స్డ్ అనమాట, కొంచెం స్క్రీన్ సైజ్ కానీ. అండ్ చూసినట్లయితే ఇదంతా అనమాట. ఓకేనా, చూసారు కదా మన సిస్టమ్ అండ్ మానిటర్ ఎలాగైతే ఉందో. దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకి యూపీఎస్ అనమాట. సో మనకి పవర్ ఏమైనా పోయినా ఏం చేసినా సరే మనకి యూపీఎస్ అనేది మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం మనకి ఎర్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి యూపీఎస్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అందులో మా బడ్జెట్లో ఎక్కువ బాగా వచ్చిందని మాత్రం ఈ ఫ్రాంటెక్ అనమాట. ఇది చాలా మంచిది అండ్ కెపాసిటీ కూడా బాగుందనమాట. సో దీన్ని కూడా ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు అన్బాక్సింగ్ చూసారు కదా. ఇప్పుడు అసెంబుల్ చేసిన తర్వాత మరి ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా, చూసారు కదా మీరు అందరూ కూడా. అండ్ అసెంబ్లింగ్ అండ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అండ్ యూపీఎస్ ఏదైతే చేసాం కదా. ఇప్పుడు మనం సిస్టమ్ ఆన్ చేద్దాం. ఫస్ట్ ఎలా ఉంటుందో నేను కూడా మీతో పాటు ఎగ్జైటింగ్ చూస్తున్నాను. అండ్ చూద్దాం. చూసారు కదా దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అండ్ చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ మంచిగా ఉంటుందన్నమాట. చూద్దాం ఇక్కడి నుంచి వీడియోస్ అనేది తెలుగొద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంచతంత్ర టీవీ. మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి, మేము ఇంకా బాగా మంచి వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.